హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2024 రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఫస్ట్ రైడ్ రివ్యూ తీసుకొచ్చాను ఎక్స్క్లూజివ్లీ తెలుగులో మన ఛానల్ నుంచి. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మోస్ట్ యాంటిసిపేటెడ్ గొరిల్లా 450 లాంచ్ చేశారు. లాంచింగ్ ప్రైస్ విత్ 2,39,000 నుంచి ఎక్స్షోరూమ్గా. సో టుడే మనకు ఫైనల్గా అయితే ఆపర్చునిటీ అయితే దొరికింది రైడ్ రివ్యూ చేయడానికి గొరిల్లాది. ఆల్ న్యూ రోడ్స్టర్ అయితే ఫైనల్లీ మన ముంగటైతే కనిపిస్తుంటుంది, మీరు చూడొచ్చు. రైడ్ రివ్యూ అయితే కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఒక్కసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని కంటిన్యూ చూడండి. రైడ్ రివ్యూకి ఏమాత్రం ఆలస్యంగా వెళ్ళిపోతాం. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ గో టు రైడ్ రివ్యూ. ఫస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి గొరిల్లా 450లో మాట్లాడితే, ఫస్ట్లీ పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ రైడింగ్ పొజిషనింగ్. సో రైడ్ పొజిషన్ మీరు చూడొచ్చు, ఇంక్లైన్ ఫార్వర్డ్గా అయితే ఉంటుంది. పొజిషనింగ్ అనేది కొంచెం స్లైట్ లీనింగ్ లైక్ రోడ్స్టర్ డిజైన్గా ఉంది కాబట్టి వైడర్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి మీరు చూసాను. ఆల్సో రేర్ ఫుట్ పెక్స్ పొజిషనింగ్ అయితే ఉంటుంది. ఇది సింప్లీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్లర్ అండ్ ప్రాపర్ రోడ్స్టర్ డిజైన్ అని అనొచ్చు ఈ పొజిషన్ని నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా. పర్ఫార్మెన్స్కి వచ్చేసాను. ఫస్ట్లీ ఇది సేమ్ ఇంజన్, నేను చాలాసార్లు చెప్పాను, హిమాలయన్ 450దే. 452cc డిస్ప్లేస్మెంట్, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్, డిఓఎసి కన్ఫిగరేషన్, 4 వాల్వ్స్ ఉన్నాయి ఈచ్ సిలిండర్ ఒకటే కాబట్టి 40 PS పవర్ ఇస్తుంది ఇది అండ్ 40 Nm ఆఫ్ టార్క్. సేమ్ పవర్ ట్రైన్స్, 6-speed గేర్ బాక్స్ ద్వారా విత్ మల్టిపుల్ క్లచ్ ఉంది. స్లిప్పర్ యాసిస్ క్లచ్ విత్ BS6 ఫేజ్ 2 ఇంజన్స్ ఇవి. సో మేజర్లీ ఏంటంటే హిమాలయన్కి దీనికి కంపేర్ చేస్తే ట్వీక్స్ ఆఫ్ థ్రాటిల్ మ్యాపింగ్ అనేది చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. సో దీనివల్ల మనకు ఇమీడియట్ ఇంపాక్ట్ రెస్పాన్స్ అనేది తెలుస్తుంది మనకు ఆన్ బోర్డ్గా చూస్తాను. అదర్ చేంజెస్లో మనకి ఇంకోటి ఏంటంటే హిమాలయన్కి దీనికి షార్పర్ ర్యాక్ యాంగిల్ ఒకటి యాడ్ అయింది. అండ్ దీంట్లో ఏంటంటే 45 teeth ఆఫ్ చైన్ స్పాకెట్ అనేది యూజ్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ 47 మనం హిమాలయన్లో చూసాము. ఎందుకంటే చాసెస్ని మోడిఫై చేశారు కాబట్టి. హిమాలయన్కి దీనికి ఉన్న డిఫరెన్సెస్లో ఇంకొక మేజర్ ఏంటంటే వెయిట్ లాస్ అనేది 11 kgs వరకు తగ్గింది వెయిట్. దీనివల్ల పర్ఫార్మెన్స్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆల్సో మనకు చూస్తాను లైటర్ అయింది అండ్ అట్ ది సేమ్ సైడ్ పర్ఫార్మెన్స్లో క్విక్ రెస్పాన్స్ అయింది. సో బైక్ ఇంపాక్ట్ 11 kgs అనేది చాలా లైటర్గా అయింది. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు టర్నింగ్ రేడియస్ కూడా వితౌట్ లెగ్ పెట్టకుండా ఎంత షార్ట్ టర్నింగ్ రేడియస్లో మనం హ్యాండిలింగ్ చేస్తున్నామో. ఆల్సో హ్యాండ్లింగ్ అయితే సర్ప్రైజింగ్లీ చాలా అంటే చాలా బాగుంది. దాని గురించి కొద్దిసేపట్లో మాట్లాడదాం. ఫస్ట్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. సో మోడ్స్లో ఫస్ట్ నేను పర్ఫార్మెన్స్ మోడ్ సెట్ చేశాను. పర్ఫార్మెన్స్ మోడ్ అండ్ 2 modes ఉన్నాయి, ఎక్కువ అండ్ పర్ఫార్మెన్స్. దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. సో వన్స్ మనం రేవ్ చేయగానే అబౌవ్ 3000 RPM చాలా పుష్ చేస్తుంది బైక్ వెళ్ళాలని. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమైతే ఏంటంటే ఫార్వర్డ్ స్ట్రాంగ్లీ వెళ్తుంది బైక్ వచ్చేసి. సో హిమాలయన్లో కంపేర్ చేస్తే వైబ్రేషన్స్ అనేవి చాలా తగ్గాయి. సో హిమాలయన్లో మనం డిఫరెంట్ స్పీడ్స్లో వేరియబుల్ వైబ్రేషన్స్ అనేవి చూసాము. గొరిల్లాలో అలా కాకుండా లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ డిక్రీజ్ అయ్యాయి, బట్ అయినప్పటికీ స్లైట్లీ ఉన్నాయి చెప్తాను. సో ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే రోడ్స్టర్ ఉన్నారో డెఫినెట్లీ ఈ బైక్ అయితే వెళ్ళండి. ఎనఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది మనకు చెప్పాలి అంటే. ఒక బిగ్గెస్ట్ కామన్ ఇష్యూ నేను అబ్జర్వ్ చేసింది హాఫ్ డే రైడ్ చేసిన తర్వాత. సో రాయల్ ఎన్ఫీల్డ్లో కామన్గా ఉండేది ఇష్యూ ఏంటంటే హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇది లిక్విడ్ కూల్ అయినప్పుడు కూడా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. నా బైక్ ఎయిర్ కూల్ ఇంజన్ అయినా కూడా సేమ్ అంతకన్నా డబల్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో హైయర్ RPMsలో రైడ్ చేస్తే మాత్రం చాలా హీట్ అయితే తీస్తుంది. అండ్ గేర్ షిఫ్ట్స్ గురించి చెప్పాలంటే గేర్ షిఫ్ట్స్ అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. క్విక్ అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ అనేవి ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ నెగిటివ్స్ చెప్తే కనుక నేనేదో చెప్తున్నా అనుకుంటారు అబద్ధాలుగా. సో మీరు కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. సో ఆర్కే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ ఉప్పల్ బ్రాంచ్ వాళ్ళ దగ్గరికి అయితే ఈ వెహికల్ అవైలబిలిటీగా ఉంది. మీరు కూడా చేసి మీరు కూడా ఒపీనియన్ కామెంట్లో తెలిపండి చేసి వచ్చిన తర్వాత. సో వైబ్రేషన్స్ అయితే స్లైట్లీ మిరర్స్కి అండ్ ఫుట్ పెగ్స్ కొన్న హీటింగ్ ఇష్యూ, ఈ రెండు ఒకటి కాన్స్గా అయితే భావించవచ్చు పర్ఫార్మెన్స్లో. ఫైనలీ ఒక బైక్ అయితే మనకు ప్లెజర్ రైడింగ్కి దొరికింది సిటీ అండ్ హైవేస్లో. ఎఫర్ట్లెస్లీ వెళ్ళొచ్చు మనకు లాంగ్గా. సో సెకండ్ గేర్లో మనకు 80 స్పీడ్ ఈజీగా టచ్ అయిపోతుంది. అలా థర్డ్ గేర్లో 3 digits ఈజీగా టచ్ అయిపోతున్నాయి. సో మనం 100 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము మన ఇండియన్ రోడ్స్ కండిషన్ ప్రకారం కాబట్టి ఈ బైక్ అయితే పర్ఫార్మెన్స్లో చాలా సాటిస్ఫై చేస్తుంది. బియాండ్ 5000 RPMలో చెప్పిన ఫిగర్స్ ఇవి నేను. ఇంకా హిమాలయన్కి దీనికి ఉన్న డిఫరెన్సెస్లో ఇంకోటి ఏంటంటే సబ్ ఫ్రేమ్ కూడా నేను అబ్జర్వ్ చేసింది. ఆల్సో ఎగ్జాస్ట్ మౌంటింగ్ కూడా స్లైట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే. ఆల్రెడీ మన ఛానల్లో డిఫరెన్స్ కంపారిజన్ చేశాను హిమాలయన్ వర్సెస్ గొరిల్లా అని, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూసేయండి. కమింగ్ టు ఇప్పుడు హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితేను సర్ప్రైజింగ్లీ చాలా బెటర్ అవుతుంది హ్యాండ్లింగ్ అనేది. నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అండ్ హిమాలయన్తో కంపేర్ చేస్తే షార్పర్ హెడ్ రాక్ అనేది అనిపిస్తుంది హ్యాంగిల్ చూస్తే. నార్మల్గా మీకు సింపుల్గా చెప్పాలంటే మనం కర్వ్స్ దగ్గర బండిని ఎలా బెండ్ చేస్తాం,
ఫుట్ పెగ్స్ పైన ప్రెషర్ పెట్టి బెండ్ చేస్తాం కదా ఇలాంటి కర్వ్స్ దగ్గర. సో అలా అవసరం లేకుండా హ్యాండ్లింగ్ ఆటోమేటిక్గా హ్యాండిల్ అనేది చేస్తుంది. దాన్ని మనకు బెటర్ హ్యాండ్లింగ్ అని అంటాను నేను. సో వెయిట్ కూడా ఇక్కడ చాలా చాలా జస్టిఫై అనేది చేస్తుంది. ఈ బైక్ 450cc సెగ్మెంట్లో మనకు కేవలం 185 kgs మాత్రమే ఉంది. అదే రాయల్ ఎన్ఫీల్డ్ అదర్ బైక్స్ లైక్ క్లాసిక్ అండ్ బుల్లెట్ అదైతే మనకు 350cc 195 kgs వరకు వెళ్తుంది. సో దాంతో కంపేర్ చేసి ఇది చాలా చాలా జస్టిఫై చేస్తుంది. వెయిట్ కూడా చాలా ఇంపాక్ట్ అనేది చేస్తుంది పర్ఫార్మెన్స్లో. ఒక బ్రేకింగ్ గురించి కూడా మాట్లాడితే, సో బ్రేక్స్ అనేవి లార్జ్లీ సిమిలర్ టు మనకి హిమాలయన్ లాగానే 310mm ఫ్రంట్ డిస్క్ 10mm తక్కువగా ఉంటుంది సైజ్లో. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మీరు చూడొచ్చు లైవ్లో. సో సఫిషియెంట్గా అనిపిస్తుంది. ఆల్ త్రూ అంతా షార్ప్గా కానప్పుడు కూడా మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా ఈ మాత్రం షార్ప్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. మీరు చూడొచ్చు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది మనకు బ్రేక్ చేసిన ప్రతిసారి. ఇంకోసారి మోడ్స్ అనేవి చేంజ్ చేద్దాం. మనకు 2 రైడ్ మోడ్స్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా మనము పర్ఫార్మెన్స్లో విషయం ఇప్పుడు ఒకసారి ఎక్కువ మోడ్లో చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో చెప్పిన విషయం డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్లో ఉంది బైక్కి. లైక్ డియాక్టివేషన్ ఆప్షన్ అనేది లేదు ప్రాక్టికల్గా చూడాలంటే. నా కమింగ్ టు ఎక్కువ మోడ్ పర్ఫార్మెన్స్ చూస్తేనే మనకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలియదు. మనకు చూడొచ్చు ఆల్మోస్ట్ సిమిలర్ టు పర్ఫార్మెన్స్ లానే ఉంది ఎక్కువ మోడ్ కూడా. ఎక్కువ మోడ్ అంటే ఏదో మైలేజ్ పెరుగుతుందని అనుకోవద్దు. సో సేమ్ పర్ఫార్మెన్స్ సేమ్ మైలేజ్ ఇస్తుంది. సో నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. మీరు కూడా ఒకసారి రైడ్ చేసి చూడండి. సో పర్ఫార్మెన్స్ మోడ్ ఆర్ ఎక్కువ మోడ్ రెండు సేమ్ మైలేజ్ అండ్ సేమ్ పవర్ ట్రైన్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ పేరుకి మాత్రం ఈ రైడ్ మోడ్స్ అనేవి ఇస్తున్నాను అనుకుంటున్నాను. బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే మనకు టైర్స్ అని చెప్పాలి. బోత్ ఎండ్స్లో మనకు 17 inches చంకీ బ్లాక్ ప్యాటర్న్ సియట్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ రెండు కూడా మనకు సియట్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు డెవలప్ చేసిన టైర్స్ అంటారు వీటిని. సో ఎక్సెల్ టైర్స్. సో ఎక్స్ బ్లాక్ ప్యాటర్న్ డిజైన్గా ఉంటుంది. ఈ టైర్స్ చూసి నేను స్టార్టింగ్లో స్క్లాంబ్లర్ టైప్ ఆఫ్ డుకాటి ఫీల్ ఇస్తుందేమో రైడింగ్ అనుకున్నాను. బట్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు నా ఒపీనియన్ మార్చుకున్నాను. ప్యూర్లీ ఇది రోడ్స్టర్ బైక్ అని చెప్పాలి. సో గొరిల్లా ఒక లీన్ యాంగిల్ కూడా చాలా క్విక్ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బిఫోర్ స్క్రాపింగ్తో మనకు ఫుట్ పెగ్స్ ద్వారానే ఆటోమేటిక్ హ్యాండ్లింగ్తో మనకు టైర్స్ అనేవి చాలా బాగా కాన్ఫిడెన్స్ అనేవి ఇస్తాయి. సియట్ టైర్స్ ఇక్కడ చాలా బాగా గ్రిప్ అండ్ కాన్ఫిడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లక్కీలీ మనకి ఈ బైక్లో ఏంటంటే అలాయ్ వీల్స్ వస్తుంది. హిమాలయన్లో వైర్ స్పోక్ వీల్స్ అయితే రావట్లేదు. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని పాట అని చెప్పాలి. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ బైక్లో ఇంకోటి మాట్లాడేసింది అంటే సస్పెన్షన్. ఇప్పటివరకు మనం నార్మల్ రోడ్స్ రైడ్ చేసాం. ఇక్కడ ఒక చిన్న ఆఫ్ రోడింగ్ టైప్ అవుతుంది. లైక్ ప్యాచీ రోడ్స్ అండ్ లాట్ ఆఫ్ పోర్టల్స్ అనేవి చూడొచ్చు. సో సస్పెన్షన్ చాలా అంటే చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. రేర్ సస్పెన్షన్ ఫర్మ్ సైడ్ అయితే ఉంది. సో ఓవరాల్ సస్పెన్షన్ ట్యూనింగ్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మనకు ఫ్రంట్లో ఏంటంటే నాన్ అడ్జస్టబుల్ ఫ్రంట్ షెవా టెలిస్కోపిక్ 43mm ఫ్రంట్ ఫోక్స్ ఆఫర్ చేస్తున్నారు. రేర్ మనకు అప్ ఫ్రంట్ విత్ లింకేజ్ మోనో షాక్ ఉంది ప్రీలోడ్ అడ్జస్ట్తో పాటు. సో సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా రెడ్యూస్ చేశారు హిమాలయన్తో కంపేర్ చేస్తే. బోత్ ఎండ్స్లో 200mm వరకు తీసేశారు. ఇప్పుడు ఫ్రంట్లో 140mm రేర్ 150mm ట్రావెల్ ఉంది. సో రేర్ షాక్ అనేది మనకు కొంచెం ఫర్మ్ సైడ్గా ఉంది. ఓవరాల్ నేను చెప్పాలంటే ఈ సస్పెన్షన్ని ఇప్పటివరకు రైడ్ చేసాను కాబట్టి హంటర్ కంటే చాలా బెటర్ ఈ సస్పెన్షన్. ఆల్సో ఏంటంటే మన రోడ్స్కి సఫిషియెంట్గా అనిపిస్తుంది ట్రావెల్ చేయడానికి. సో ఎలాంటి డౌట్ అయితే లేదు అందులో. సో ఈ సస్పెన్షన్ టైర్స్ మనకి చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ టైప్ అడ్వెంచర్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్ టాపిక్ ఏంటంటే డబుల్ టౌన్ ట్యూబ్ స్ప్రింగ్ ఫ్రేమ్ సిమిలర్ టు మనకు అడ్వెంచర్ టైపే అనుకోవాలి. ఇది ఆల్మోస్ట్ సేమ్ చాసిస్ ఫ్రంట్ ఎండ్లో హిమాలయన్ యూజ్ చేస్తుంది కాబట్టి. సో హెడ్ షాక్ యాంగిల్ అనేది మనకు సూట్ అవుతుంది ఈ బైక్కి. సో నాక్డ్ బైక్ అయినప్పటికీ కొంచెం అడ్వెంచర్ టైప్ కూడా. సీట్ హైట్ కూడా మనకు 780mm ఆఫ్ సీట్ హైట్ ఉంది. షార్టర్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్లీ మెయిన్లీ మన ఇండియన్ బైక్స్కి అయితే సూట్ అవుతుంది అంటున్నాను. సీట్ కంఫర్ట్ అనేది ఇంకొంచెం సాఫ్ట్ చేసి ఉంటే బాగుంటుంది. బట్ ఓవరాల్ ఇట్స్ ఓకే. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మన ఇందులో అర్బన్ సీట్ ఉంది యాక్సరైజ్లో అండ్ బెంచ్ టైప్ సీట్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో అర్బన్ సీట్ మనకు రైడర్ కొంచెం ఎక్కువ కంఫర్ట్ అనేది ఇస్తుంది. మైలేజ్ గురించి మెయిన్లీ మాట్లాడాలి. సో ఆఫీషియల్ ఫిగర్స్ చెప్పింది మనకు 30 km/L. బట్ 450cc కాబట్టి రియల్ వరల్డ్లో 25 వరకు కూడా ఇస్తుంది. నాలుగా రైడ్ చేస్తే 20 వరకు ఇస్తుంది. 25 to 30 మధ్యలో అయితే ఎక్కడ కూడా పోదు మైలేజ్ రియల్ ఫిగర్స్ ఇవి. కన్సోల్ కూడా మనకు డే టైమ్ విజిబిలిటీ చాలా బాగుంది. సో రైడర్ పొజిషన్కి తగ్గట్టుగా మనకు సెట్ చేశారు. స్పీడో టాకో గేర్ ఇండికేషన్ క్లియర్గా విజిబుల్గా ఉన్నాయి. మిగతావన్నీ కొంచెం చిన్నగా కనిపిస్తాయి. కంక్లూజన్కి వచ్చేద్దాం. సో ఎవరైతే బయర్స్ ఈ 2024లో మిడ్ ఆఫ్ 2024లో రోడ్స్టర్ కోసం చూస్తున్నారో డెఫినెట్లీ ఈజ్ ద రైట్ చాయిస్ అని చెప్తాను. డే టు డే లైఫ్కి అట్ ద సేమ్ టైం వీకెండ్స్ అలా లాంగ్ డ్రైవ్స్ కూడా ఈ బైక్ చాలా బాగా సూట్ అవుతుంది. సో ఈ బైక్ చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. లైక్ హ్యాలీ డేవిడ్సన్ X440, హీరో మ్యావరిక్ 440. బట్ నా దృష్టిలో ప్రాపర్ రైవల్ మాత్రం స్పీడ్ 400 కన్సిడర్ చేయగలుగుతాను. సో రెండు కూడా సేమ్ వాటి యొక్క సెగ్మెంట్స్కి తగ్గట్టుగా డిఫరెంట్ ట్యూనింగ్స్ అండ్ డిఫరెంట్ హ్యాండ్లింగ్ అనేవి ఉంటాయి. ప్రైజింగ్ వచ్చేసి మనకు 3 వేరియంట్స్లో లాంచ్ అయింది. సో అనలాగ్ 2,39,000 ఎక్స్షోరూమ్, డాష్ 2,49,000 ఎక్స్షోరూమ్, ఫ్లాష్ టాప్ మోడల్ 2,54,000. నేను చెప్పే ప్రైస్ అనే ఎక్స్షోరూమ్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కనుక్కోవడానికి డిస్క్రిప్షన్లో డీలర్ కాంటాక్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎనీ టైం మీరు కాల్ చేసి అడగొచ్చు. బుకింగ్ అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా పొందొచ్చు మన ఛానల్ నుంచి. సో దట్స్ ఇట్ గైస్, 2024 రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఫస్ట్ రైడ్ రివ్యూ ఎక్స్క్లూజివ్. ఈ రివ్యూ అండ్ వీడియో
నచ్చితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్ది. ఈ బైక్ గురించి ఇంకేమైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అండ్ ఏమైనా డిస్కషన్ చేయాలనుకుంటే అయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అనేది ఇమీడియట్గా ఇస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి అది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లలు నడితో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఆర్ ఏ కార్ రివ్యూ కాల్ ఇమీడియట్గా కామెంట్ చేసేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చేస్తాను.